నయీం వ్యవహారంలో ఇప్పటివరకు 12 కేసులు నమోదు చేసినట్లు సిట్ చీఫ్ నాగిరెడ్డి తెలిపారు. నయీం భార్య సాదిత సహా 19 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 599 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు నాగిరెడ్డి. గత 8వ తేదీ నాడు మిలేనియం కాలనీ అని చెప్పేసి షాద్నగర్ దగ్గర ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. ఆ యొక్క ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మహమ్మద్ నయీముద్దీన్ అని చెప్పేసి ఎక్స్ మావోయిస్టు, అదేవిధంగా ఒక గ్యాంగ్స్టర్ కూడా అతను చనిపోవడం జరిగింది. సో తదనంతరం పోలీసు వేరియస్ హౌజెస్లో, అంటే స్టేట్ వైడ్ వేరియస్ హౌజెస్లో సెర్చ్ చేసి చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత వెపన్స్, అమ్యునిషన్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దాన్ని డీటెయిల్స్ ఇవ్వడం కోసం ఈరోజు మిమ్మల్ని పిలిచడం జరిగింది. ఈ నయీముద్దీన్ అనే అతని గ్యాంగ్ కానీ వాళ్ళందరినీ, అంటే వాళ్ళలో చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం దాంట్లో ఇప్పటి వరకు 12 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా కోరుట్లలో ఒకటి ఎక్స్ట్రాక్షన్ కేసు కూడా రిజిస్టర్ అయింది. అయితే అందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉన్నది. ఈ మొత్తం 12 కేసులలో కూడా వెపన్స్, టోటల్ 19 వెపన్స్ రికవర్ చేయడం జరిగింది. అందులో 2 AK-47s, ఒక స్టెన్ గన్, మిగతా అన్ని కూడా పిస్టల్స్ కానీ కంట్రీ మేడ్ తపంచాలు కూడా ఉన్నాయి అందులో. అదేవిధంగా మొత్తం ఈ అన్ని కేసుల్లో కలిపి 2 కిలోల గోల్డ్, 2 కిలోల 14 తులాల గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. తర్వాత 2.61 కోట్ల రూపాయల క్యాష్ కూడా రికవర్ చేసి ఆల్రెడీ కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ మొత్తం కేసుల్లో కలిపి 599 ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాము, సీజ్ చేసిన వాటిని. సో ఈ 599 కూడా వీటిలో ఎక్కువ భాగం ఈ యొక్క నయీముద్దీన్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ, తర్వాత వాళ్ళ అసోసియేట్స్ పేరు మీద ఈ బినామీ పేర్లతోటి ఈ యొక్క రిజిస్టర్ చేయడం జరిగింది. సో దీని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఇది కాకుండా టోటల్ 18 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసినాము. అందులో హసీనా బేగం అని చెప్పేసి నయీముద్దీన్ వైఫ్ కూడా ఉంది. తర్వాత అతనికి సంబంధించినటువంటి డ్రైవర్స్ కానీ కొంతమంది అసోసియేట్ అవన్నీ కూడా ప్రెస్ నోట్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇక మిగతా ప్రాపర్టీస్ అంటే కార్స్ ఒక 4, అదేవిధంగా మోటార్ సైకిల్, స్కూటీలు కలిపి 6, ఈ మొత్తం కూడా సీజ్ చేసినాము. కొన్ని చోట్ల ఎక్స్ప్లోజివ్స్ అంటే ఈ జిలిటిన్ స్టిక్స్ కానీ డెటినేటర్స్ అవి కూడా సీజ్ చేసినారు. అమ్యునిషన్ కూడా పెద్ద ఎత్తున దొరికింది. ఇది ఈ సందర్భంగా మేము ఈ యొక్క రాష్ట్రంలోని ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ యొక్క కేసులన్నీ చూసిన తర్వాత గౌరవ డీజీపీ గారు ఒక సిట్ అనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు శ్రీనివాస్ రెడ్డి అనే అడిషనల్ డీసీపీ, తర్వాత 8 మంది ఇన్స్పెక్టర్స్ ఉంటారు. వాళ్ళతో పాటు ఇప్పుడు ఎవరైతే పోలీస్ స్టేషన్లలో కేసెస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళు కానీ ఇంకా అవసరమైనటువంటి వాళ్ళని కూడా మేము అసోసియేట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ యొక్క నయీముద్దీన్ గ్యాంగ్ అరాచకం వల్ల ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, నిర్భయంగా మీరు అయితే మా సిట్ ఆఫీస్ సైబరాబాద్ కమిషనరేట్లో అడిషనల్ డీసీపీ క్రైమ్ ఆఫీస్లో ఉంటుంది, అక్కడ కానీ, లేదంటే మీ యొక్క నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా కానీ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అన్ని కేసెస్ కూడా సిట్కే మేము ట్రాన్స్ఫర్ చేస్తాము. సిట్లో నుంచే మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది కాకుండా ఎవరైతే ఈ యొక్క నయీం గ్యాంగ్ గురించి సమాచారం ఇవ్వగలరో వాళ్ళు మేము కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇస్తాము. అది కాకుండా ఆఫీసర్స్ నంబర్స్ కూడా ఇస్తాము. ఈ నంబర్స్లో ఎవరికైనా కానీ వాళ్ళు తెలియజేస్తే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచడం ఒకటి. అదేవిధంగా దాన్ని బట్టి మేము ఆ యొక్క గ్యాంగ్స్ని కానీ, తర్వాత గ్యాంగ్ మెంబర్స్ని కానీ వాళ్ళని బయట తీసుకొచ్చి వాళ్ళని తగిన విధంగా శిక్షించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అవన్నీ జరుగుతాయండి. మొత్తం వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మిగతా మెటీరియల్ కూడా ఉంది. ఇప్పుడు టూకీగా మీకు చెప్పడం ఏంటంటే, దీస్ ఆర్ ది మెటీరియల్, చాలా మెటీరియల్ అవైలబుల్ ఉన్నది. సో ఆ మెటీరియల్ మొత్తం కూడా ఎగ్జామిన్ చేసి దాంట్లో ఎవిడెన్స్ ఏమేమి ఉన్నది దాని ప్రకారం మేము వెళ్తాం. ఇది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, దాని ప్రకారం వెళ్తాం. నయీం అనే వ్యక్తి గ్యాంగ్స్టర్ గా భూదందాలు చేసినట్టుగా తెరమీకి వచ్చింది కదా, ఒకవేళ బాధితులు ఎవరైనా వచ్చి వాళ్ళకి సంబంధించిన ఎట్లాంటి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది? ప్రాపర్గా మేము ప్రతి కేసు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ కేసుని రిజిస్టర్ చేసి
పక్కా ఇన్వెస్టిగేట్ చేస్తాము. దాంట్లో ఏ విధంగా నష్టపోయారనే దాన్ని మేము డీటెయిల్గా మేము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అది కోర్టుకు చేస్తాము. కోర్టుకు ఇచ్చిన తర్వాత ఆ బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తామనేది ఎవిడెన్స్ని బట్టి ఉంటుంది. దీంట్లో ఎక్కడ సెర్చెస్ జరిగినా కానీ ప్రతి ప్లేస్లో ఈ మారణ